అందుకనే దావీదు అన్నాడు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయంలోకి వెళ్ళి కన్నీళ్ళొత్త, ఈ కన్నీళ్ళని ఎవడా అపవిత్రం చేస్తాడా? కొందరు దొంగేడు పెడతారు, కళ్ళకు జెండు బాంబు పెట్టుకొని, ఉల్లిగడ్డలు కోస్తా అంటే కళ్ళను జెండు బాంబు పెట్టుకొని సినిమాలో యాక్టింగ్ చేస్తా అంటే ఈ ఏడుపులు వేరు. కానీ ప్రభు సన్నిధికి హిజ్కియా అనే వ్యక్తి ఆయనకు మరణించబోతున్న సందర్భములో ఆయన చేసిన పని ఏంటంటే పవిత్రమైన జలాలను ప్రభువుకు అర్పించిండు అక్కడ. అందుకనే ఆయన ఏం చేయబడ్డాడు? కనికరము పొంది ఆయుష్ ఆరాధనలో నీ ఆయుష్ పొడిగించిన సహోదరుడు ఎవరితోనో దేవుడు మాట్లాడాడు. నాకు చెప్పలే ఆయన, హల్లెలూయా, పేరు చెప్పలే ఆయన. హిజ్కియా ఆయుష్ పొడిగించడానికి గల కారణమేంది? పవిత్ర జలాన్ని ఏం చేసిండు? ప్రభువుకు అర్పించిండు. అక్కడ ఏమంటాడు హిజ్కియాతో? చూడండి ఒకసారి 38వ అధ్యాయము. ఇది యెషయా గ్రంథం 5వ వచనం, 38వ అధ్యాయం. నీవు తిరిగి ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే నీవు తిరిగి, అంటే ఆయనకు ప్రవచనం చెప్పి నువ్వు పోతానవు, నీ దారిన నువ్వు పోతానవు. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన ఇంతకుముందు పాస్టమ్మ చెప్పినట్టు దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు వింటున్నారా? హల్లెలూయా. నీవు పవిత్ర జలాలను నాకు అర్పించుట నేను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మొదటి సమూయేలు గ్రంథములో సమూయేలు తల్లి కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేసిందట. ఏమనంటే, అయ్యా నువ్వు నాకు ఒక మగ బిడ్డని ఇచ్చినట్లయితే నేను వాణ్ణి నీకు ప్రతిష్ఠత చేస్తా. హల్లెలూయా. పవిత్ర జలాలను దేవుని కొరకు సమర్పించింది ఆమె. అప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించిండు. ఈరోజు చర్చిలకు వచ్చి చాలామందిని చూస్తున్నా, శృతి 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 శృతి. నీ కొడుకు కష్టములో, నీ బిడ్డ కష్టములో, నీ తల్లి కష్టములో, నీ తండ్రి కష్టములో, నీ భార్య కష్టములో, నీ భర్త కష్టములో, నీ పిల్లల చదువాగమైపోయి, లేకపోతే నీ భర్త ఏదో శ్రమలో, ఏదో అప్పుతో, ఏదో బాధతో, ఏదో వేదనతో, ఏదో నిందతో ఉంటే ఈడికొచ్చి నీ ప్రార్థన ఆవలింపుల ప్రార్థన, నీ ఆరాధన దిక్కులు చూసే ఆరాధన, నీ మొర ఇతరులను బాధ పెట్టే మొర. ఇది కాదు ప్రభు సన్నిధికి వచ్చేది. పవిత్రమైన జలాలను ప్రభువుకి ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో, హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుడు అంటున్నాడు ఇప్పుడు ఈ సందర్భంలో, నువ్వు మొదటి ప్రేమను కలిగి ఉండు సహోదరుడా. మొదటి పట్టుదల, మొదటి ప్రార్థన, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు చదవన్నా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. పవిత్ర జలాలను ప్రభువుకు సమర్పించింది. హల్లెలూయా. ఈరోజు కొబ్బరికాయ కూడా మురిగిపోతాయి కొన్ని కొబ్బరికాయలు, కానీ ఈ మురిగిపోయేటివి కావు. హల్లెలూయా. ఇందులో ఉండలు వచ్చే నీళ్ళను ఆయనే ఏం చేస్తాడట? ప్రకటన గ్రంథములో ఉన్నది, పరిశుద్ధుల ప్రార్థన కన్నీళ్ళ నాట ఏం చేస్తాడట? కవిలలో దాస్తాడట. కవిల, హల్లెలూయా. కవిలలో దాసి ఒకరోజు ఇక నువ్వు ఏడవకన్నాడు ఒకరోజు నన్ను దేవుడు. హల్లెలూయా. 2016 ఆ ప్రాంతంలో నా కొడుకు చనిపోయిన తర్వాత, నేను ఆరోగ్యం కుదుట పడ్డ తర్వాత, ఆ కష్టం నుండి బయటపడ్డ తర్వాత, ఆ బయటపడ్డ కాంచెలి ఆ సమస్య నుండి బయటపడ్డ తర్వాత ప్రతిరోజు ఏడుస్తున్నా. నేను పాస్టమ్ ఏడతలేదని నేను చెప్పట్లే, ఆమె వ్యక్తిగత విషయం ఆమెది. నా గురించి చెప్తున్నా. నేను తెల్లవారుజామున లేసి ప్రతిరోజు గంటల తరబడి ఏడుస్తున్నా. గంటల తరబడి ఏడుచుడు. మరొక్క రోజా, 2 రోజులా, 3 రోజులా, 9 నెలలు ఇంచుమించు ఆ శ్రమకు అప్పగించబడ్డాను. అందుకనే దేవుడు దానికి టైటిల్ ఇచ్చిండు, ఇవి మా శ్రమల దినాలు. పాల్సన్ రాజు గారు ఆయన జీవిత చరిత్ర గురించి ఒక టైటిల్ ఉన్నది, నాకు కూడా చెప్పాను. నీ సాక్ష్యం చెప్పి ఈరోజు దానికి టైటిల్ పెట్టు, ఇవి నా శ్రమల దినాలనే టైటిల్ పెట్టు. శ్రమల దినాలు నిజంగా ఏ ఒక్క రోజు కూడా సంతోషంగా లేము.
దేవుడు విడిపించిన తర్వాత ఆ ఇంచుమించు ఎన్ని నెలలాట, దాదాపుగా 5-6 నెలలకు పైగా ఏడ్చాను ప్రతిరోజు. ఇక ప్రార్థనలో కూర్చుంటే ఆ శ్రమను, ఆ కష్టమును, ఆ బాధను, ఆ వేదనను అంతా తలుచుకొని ఏడుస్తూనే ఉండేది. ఒక్కరోజు దేవుడు నాతో చెప్పిండు, హల్లెలూయా ఇంకా చాలు అని అన్నాడు. ఒక మాట నాకు వినపడ్డది, ఇంకా చాలు నువ్వు ఏడిసిన కాడికి బిడ్డ. హల్లెలూయా. కన్నీరంతా తుడిచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా తుడిచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. ఓదార్చిన నా యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. కన్నీరంతా తుడిచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి. హల్లెలూయా. ఏం పగిలి? గుండె పగిలి. సమూయేలు తల్లి గుండె పగిలి ఏడుస్తూ ఉన్నదట. ఎక్కడ? ప్రార్థనా మందిరములో. యెరూషలేము కుమార్తెల వైపు చూసి ప్రభువు చెప్పిన మాట ఏందో తెలుసా? ప్రియ సహోదరి మీలో చాలామంది మీ భారాన్ని తగ్గించుకుంటున్నారు, మీ ఆవేదనను తగ్గించుకుంటున్నారు. మీ పిల్లలు మారలేదు తెలుసా? నీ భర్త మారలేదు తెలుసా? నీ భార్య మారలేదు తెలుసా? నీ బంధువులు మారలేదు తెలుసా? వారి కొరకు ఎవరు ప్రార్థన చేయాలి, ఎవరు కన్నీరు గారవాలి? నువ్వు వచ్చి 10 రోజులు అయితలేదు, నువ్వు వచ్చి 1 రోజులు అయితలేదు, నువ్వు వచ్చి సంవత్సరం అయితలేదు, నువ్వు వచ్చి 10 సంవత్సరాలు అయితలేదు, అప్పుడే నీ కన్నీరు ఆగిపోయిందా? దేవుడు చెప్పిండా ఇక ఆగు బిడ్డ ఏడవకని చెప్పిండా? హల్లెలూయా చెప్పిండా? మరి ఎందుకు నీ కన్నీరు ఆగింది? నీ సమస్యలను తలుచుకొని నువ్వు ఏడవాలి. అదే నీ బంధువుల దగ్గర ఎవడని చచ్చిపోతే ఏం చెప్తావు? వాడికి పోయి అయ్యో ఆయన చేసిన మేలులు, ఆయన ద్వారా ఆయన మీతో ఉన్న విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఏమనిపిస్తుంది నీకు? వస్తుందా రాదా ఏడుపు? హల్లెలూయా. ఏడుపు వస్తుందా రాదా? మరి ఇక్కడ రాగానే ఏమైంది ఆ ఏడుపు? చెల్లె సౌజన్యతో మాట్లాడుతూ ఉన్నా అప్పుడప్పుడు. మొదటి కన్నీటి ప్రార్థన మర్చిపోవద్దు. నేను చాలా మందితో మాట్లాడుతున్నా, మీ కన్నీటి ప్రార్థన మరవద్దు. దేవుడు చాలు బిడ్డ ఇంక ఏడవకు నేను ఉన్నతి అని చెప్పే అంతవరకు ఏడుస్తూనే ఉండాలి. మరి రావట్లేదన్నా ఏం చేయాలంటే, నువ్వు కాలక్షేపం చేస్తున్నావు, ప్రభు సన్నిధిలో గడపట్లే, నువ్వు నీ రహస్య పాపాలు నువ్వు ఒప్పుకోవట్లే. వైరి తిట్టి, వైరి కొట్టి, వైరి దూషించి, వైరి హింసించి, వైరి ద్వేషించి, వైరి హేళనకరంగా మాట్లాడినప్పుడు సమూయేలు తల్లి ఏం చేస్తున్నదట? అత్యంత కోప కారణమును బట్టి ఏడుస్తున్నదట. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి దైవజనమా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. దీపము ఆరిపోయిన తర్వాత ఇల్లు చక్కబెట్టలేవు. నీ పిల్లలు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నప్పుడే ఏడు, నీ భార్య ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నప్పుడే ఏడు, నీ భర్త మంచి స్థితిలో ఉన్నప్పుడే ఏడు. నీ పరిస్థితులు ఇంకా దిగజారికి ముందే ఏడు. నీ పవిత్ర జలాలను ప్రభువుకు సమర్పించు. నువ్వు కన్నీళ్ళు విడుస్తూ ఆయన చూస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు. హిజ్కియా ప్రార్థన వింటాడా? నీ ప్రార్థన వినడా? ఆయన అపోస్తుల కార్యం 10వ అధ్యాయములో చూడండి ఒక మాట, 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని, దేవుడు ఏం కాదట, పరిపక్షం పట్టడు. కొన్ని పెళ్లిలకు పోతే మొఖాలు చూసి కూరలేస్తారు, కొన్ని విందులకు పోతే మొఖాలు చూసి కూరలేస్తారు, బువ్వలేస్తారు. వాళ్ళకు మంచి అనిపిస్తే వేస్తారు, వాళ్ళకు మంచి అనికపోతే వేయరు. ఎన్ని కుటుంబాలు చెదిరిపోయినాయి.
చెదిరిపోలేదా? బలగం అనే సినిమా కూడా తీసిండు. వాడు ఎందుకు తీసినట్టు ఇట్లాంటివి చాలా జరుగుతానే అని. బొక్కరానందుకు ఎన్ని సంవత్సరాలు ఏం చేసినాట, దూరం అయ్యారట. ఈ సంఘాలలో కూడా ఉన్నాయి. కూరలు సరిగ్గా పడకపోతే, బువ్వ రాకపోతే ఏడ్చేటోళ్ళు ఉన్నారు. అంటే వడ్డిచ్చేటోడు కరెక్ట్ ఉంటే లొల్లి ఉండదు. ప్రతిసారి ప్రతి విందు జరుగుతున్నప్పుడు మేము ఏడ్చి ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా ఈసారైనా ఈ విందు ద్వారానైనా ఎవడు లొల్లి పెట్టుకోకుండా, ఎవడు పంచాయి పెట్టుకోకుండా, ఎవరు మనస్తాపానికి గురి కాకుండా వడ్డించేటోళ్ళు మంచిగా వడ్డించాలి. తినేటోళ్ళు కూడా ఏ బాధ లేకుండా మనస్ఫూర్తిగా తిని నీ సన్నిధిలో వాళ్ళు తృప్తి చెంది వెళ్ళాలా ప్రభు అని మా బాధ మాకే. అందుకనే మొట్టమొదటిగా ఎప్పుడన్నా తిన్నావా మేము బువ్వ ఇసాకన్నా తిన్నామని మొట్టమొదటిగా ఎందుకు తినమంటే గిదే చూస్తూ ఉంటాం ఎవరు ఎట్లా వడ్డిస్తూ ఉన్నారు, ఎవరికి ఏమైనా పడ్డదా లేదా. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే వడ్డించడానికి ఉండదు బాధ, తినేటానికి ఉండదు బాధ. వాళ్ళ బాధ ఒక్కటే, అమ్మ నువ్వు వచ్చినావురా నీకు 2 ఎత్త ముక్కలు. వడ్డించేటోని మనసులా ఇదేంటిది, ఏంటిది అటుది పక్షపాతము చూపుట. మరి దేవుడు ఏమంటాడు? దేవుడు పక్షపాతి కాదు. ఎందుకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. నీ మాటకు నువ్వు పోతావు. ఇక్కడ 10 కుటుంబాలను సవరించేది ఎవరు? 10 కుటుంబాలకు లొల్లి రాకుండా, పంచాయి రాకుండా, వాళ్ళు మనస్పర్ధకు గురి కాకుండా, మందిరాన్ని నుండి బయటికి వెళ్ళిపోకుండా ప్రార్థన చేసేది ఎవరు? బాధ ఎవలకు? అయ్యకు అవ్వకే కదా. హల్లెలూయా. 2 అన్నదమ్ములు కొట్టుకుంటా అంటే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏదో చిన్న డిస్టర్బ్ వచ్చిందని తెలిసింది నాకు. తల్లి మనసు ఎంత బాధ, అయ్యో నా కొడుకులు 2 సరిగ్గా ఉంటే బాగుండు, ఏ డిస్టర్బ్ లేకుంటుంటే బాగుండు అని తల్లికి ఉంటుంది మనసు. మా బాధ ఏంటంటే వచ్చిన 20 కుటుంబాలు ఈ పండుగలో తృప్తి చెంది వెళ్ళాలని ఉంటుంది మాకు. కానీ వడ్డించేటోళ్ళ దగ్గర ఉంటుంది. ఈ తినేటోడు మంచిగా వేసినా కానీ ఏమంటాడు తెలుసా? ఆ పక్కోనికి మూలుగేసిండు నాకేలే, మంచిగా వడ్డించినా ఉంటుంది బాధ. హల్లెలూయా. అందుకనే మనం బరాబరు వడ్డించేటట్టు ఉండాలి. రేపు ఎప్పుడన్నా మన ప్రోగ్రాం జరిగితే సమయం వచ్చింది వాటి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి పక్షపాతం గురించి వచ్చింది కాబట్టి చెప్తాను. మీరు ఎవరట్టు ఉంటలేరు కానీ. హల్లెలూయా. ఒకవేళ ఉంటే మార్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫలాని వ్యక్తి మీదనే ప్రేమ చూపెట్టి ఈ వ్యక్తి మీద ప్రేమ చూపెట్టకపోతే కూడా ఆయన యాకోబు రాసిన పత్రికలు ఏమన్నా తెలుసా? ఒక ధనవంతుడు వచ్చి మందిరానికి వస్తే ఇగో నువ్వు పోయి ఆ పెద్ద పీట మీద కూర్చో అని చెప్పి, ఒక దరిద్రుడు తేరివారి నువ్వు అక్కడ పోయి కూర్చో అని చెప్పి అన్నావంటే నీ తోలు తీస్తాడు పాస్టర్ తోటి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈ బాధ ఎవలకు? ఈ బాధ ఎవలకు? పాస్టర్కే. చెప్తాను ఓ బాధ ఎవరితోటి? విశ్వాసులతోటి. అక్కడ చూసిన వానమ్మ నన్నే కంట్లో పెట్టుకుంటాడు పాస్టర్, నన్నే కంట్లో పెట్టుకుంటాడు. ఎప్పుడు చూడు నా గురించే, చెప్పకపోతేనే ఆయనతోటి బాధ. రాత్రిలో అమ్మగారితో దేవుడు మాట్లాడిండట. నాకు బాధ అనిపించింది. ఇద్దరిదాకా ఏడ్చి వచ్చిన, ఏందయ్యా అన్ని బరాబరే చూసుకుంటా, ఇంకెక్కడ నా మీద నువ్వు ఫైర్ మీద ఉంటానవని చెప్పి. హల్లెలూయా. ఇంకెక్కడో నాట నా మీద ఫైర్ మీద ఉన్నాడట. ఓ రోజు పాస్టర్ అమ్మని హాస్పిటల్ తీసుకపోతే చూసినావా నీ భర్తకి ఎంత స్వార్థం ఉన్నదో అని మాట్లాడుతున్నాడట దేవుడు. హల్లెలూయా. ఎమ్మటే పాస్టర్ అమ్మ నువ్వమ్మ నిన్ను తీసుకపోతప్ప ఏం చేయను. హల్లెలూయా. సంఘాన్ని సరిగ్గా నడిపించకపోయినా ఆయన దగ్గర ఉండొస్తాడది మెసేజ్. కరెక్ట్ చెప్పకపోయినా ఒక్కరు బాధపడ్డా నువ్వు తప్పు చేసి బాధపడితే కాదు, తప్పు చేయకుండా ఒక వ్యక్తి బాధపడితే నాకే వస్తుంది ఇక్కడ బాధ. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమకరండి. అందుకనే నువ్వు తుంగడి తెచ్చుకొని తిను. నేను అందుకనే ఫస్ట్ వాళ్ళకు పెట్టు మరియక్క, ఫస్ట్ వాళ్ళకు పెట్టు అంకుల్, ఫస్ట్ వాళ్ళకు పెట్టు. మొన్న పోయిన వారం ఎవరు వడ్డించింది? మొన్న పోయిన వారం వడ్డించిన వాళ్ళు ఎవరు? ప్రేమపాలును క్రాంతి. నాన్న ఫస్ట్ వాళ్ళకు పెట్టు, వాళ్ళకు సరిపోయినాక లెక్క. హల్లెలూయా. మటనప్పుడు కూడా అందరు తింటా అంటే పాస్టర్ అమ్మ చూస్తా ఉంటుంది, ఎవరెవరికి తక్కువ పడతా అంటే ఎవరెవరు ఎక్కడికైనా ప్రార్థన పోతే కూడా మాకే భయం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు భయం? ఇప్పుడు ఈమె 2 ముక్కలు ఎత్తే తింటుంది, తిని పాస్టర్ అమ్మ మాట్లాడలే, పక్క ఆయనకు గన్నేసింది, మాకు గిదే వేసింది. పాస్టర్ చూడొద్దా
పాస్టర్ అమ్మ చూడదా, మీ మీద ఉండదు మనసు, ఎవరి మీద ఉంటుంది? మా మీద ఉంటుంది. ఇక ఫోర్స్ వస్తాయి, ఇక ఫోర్స్ మామూలు కాదు. అట్లా తిరుగుతుంటారు, కడలు తిరుగుతూ ఉంటారు. ఇక కడలు తిరిగి ఇక మంచి విశ్వాసాలకు పోయి చెప్తుంటారు, పాస్టర్ ఎట్లా అంటాడు అనుకుంటున్నావు, ఎన్ని దాచిన నేను పాస్టర్ గుణాలు, చెడ్డ గుణాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ సమస్త దోషములను కప్పుని ఇన్ని రోజులు కప్పింది ప్రేమతోటి. ఇన్ని రోజులు ఏం చేసింది? అవన్నీ కప్పింది. ఇప్పుడు చిన్నగా తేడా రాగానే తీస్తుంది బయటికి. ఏంటి ఎన్ని కప్పిన అనుకుంటా, ఎన్ని ఉన్నాయో తెలుసా? ఇట్రా ఒక పాస్టర్ గురించి ఎందుకు అని చెప్పండి. నీకు తెలియదే, మనల్ని ముంచుతాడే పాస్టరు. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుండే పెట్టి స్టార్ట్ చేసింది, మొదలు పెడితే అయిపోయేంత వరకు చంపి కొడతారు. ఇక్కడ ఒక ఆమె సైమన్ పీటర్ వాళ్ళ చెల్లె మొదలు పెట్టిందిరా నాయన. మా గొడుగొల్ల కృష్ణన్న పండుకున్నాడు, లేచిండు, బయటికి వేయించిండు, లేచిన తమ్ముడా ఇక నా వల్ల కావట్లే, పోదామా లేకపోతే ఇంటికి పోనా నేను అని అన్నాడు. ఈమె వదిలిపెడతలేదు నన్ను. తమ్ముని గురించి చెప్తాను, ఆ పాస్టర్ గురించి. హల్లెలూయా, హల్లెలూయా. అక్క పోతక్క, ఆగు తమ్ముడా ఒక్కటే, ఆగు తమ్ముడా ఒక్కటే, ఆగు తమ్ముడా ఒక్కటే. మరి ఇన్ని రోజులు చెప్పలే అని తమ్మునితో కలిసినప్పుడు అప్పుడు తెలియదా నీకు? తెలుసా తెలియదా? అప్పుడే హెచ్చరించకపోయినావు, అప్పుడే గట్ల కాదయ్యా గిట్లా అని చెప్పపోయినావు. నీతోటి డిస్టర్బ్ రాగానే, నీతోటి చిన్న మనస్పర్ధ రాగానే ఇంకా బయటికి వెళ్తాయా? ఇదేం మనసు? దయ్య మనసు. దేవుని వాక్యం అంటుంది ఆయన పక్షపాతి కాదట. హల్లెలూయా. ఆయన పక్షపాతి కానప్పుడు, ఆయన పోలికలో, ఆయన స్వరూపములో, ఆయన చిత్త ప్రకారము నిర్మించబడ్డ నీవెట్ల పక్షపాతి అవుతావు? దయ్యంగాడు వాని ఆలోచనలు నీలో నెరవేర్చుకుంటా ఉంటాడు, వాని తలంపులు నీలో నెరవేర్చుకుంటా ఉంటాడు. నిన్న తమ్ముడు సంపత్తును ముసలమ్మ ఇద్దరే ఉన్నారు. పాస్టర్ అమ్మ ఉన్నది. పాస్టర్ అమ్మ సడన్లా కోళ్ళు కెక్క అనగానే బయటికి వెళ్ళింది. తమ్ముడా నువ్వన్నా నాకెళ్ళి తిరిగి విను ఈ మాటలు, నువ్వు కూడా వినకపోతే ఎవరికి చెప్పా నేను. ఆ పెద్దమ్మ అంటుంది, పెద్దమ్మ సేమ్ అట్నే పడుకున్నా. ఇంటానాయా ఇప్పుడు ఏమన్నానంటే ఇంటానా. హల్లెలూయా. చాలా మంది దేవదూతలు ఒకవేళ ఉండొచ్చు, కూర్చోవచ్చు, కానీ ఎవరికి చెప్పుకొని నా బాధ. హల్లెలూయా. ఆ శనివారం ప్రార్థనలో కూర్చోకపోతే ఆయనతోటి కథ, కూర్చుంటే ఎవరు లేకపోయా, వాక్యం నిర్లక్ష్యం చేస్తే ఆయన ఊకోడు, ఆయన గునుగుతాడు నా మీద, ఆయన సనుగుతాడు నా మీద, ఆయన కొడతాడు. ఆయనకు భయపడాలి. ఎవలకు? ఆయనకు భయపడే బాధ. ఒకరోజు శనివారం నాడు పాస్టమ్మకు జబ్బకు కంతి అయింది. భయంకరమైన సమస్య ఒకటి, ఈపులు అది గుద్దుకపోయి కాయగట్టినట్టు కడితే ఆ రోజు శనివారం రోజే ఆమెకు ఆపరేషన్ జరిగింది. ఆ రోజు నేను పోలేదు. ఇవాళ పొద్దుగాల నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నా, నువ్వు నన్ను నా భార్యతోటి స్వార్థపరుడు నీ భర్త అని చెప్తివి, మరి శనివారం వదిలిపెట్టి పోతే మంచిగుంటున్నా నీకు అని చెప్పుకున్నా ఆయనకు నా బాధ. తెలుసా? ఈ బాధ చెప్పుకున్నా నేను ఇట్లా. హల్లెలూయా, హల్లెలూయా. మనం పక్షపాతం చూపెట్టొద్దండి. ఆయన పక్షపాతి కాదు. దయ్యంగాడు దయ్యపు ఆలోచనలు మనలోనికి వచ్చి మంచుకున్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా కానీ కప్పిపుత్తాం మనదే తప్పు. అందుకనే హెచ్చరించాలి. ఎవరు ఏదైనా మిస్టేక్ చేస్తే పర్సనల్గా పిలిచి నువ్వు చేసేది ఇది తప్పు, అప్పుడు నువ్వు ప్రేమగా ఉంటావు కాబట్టి ఆ తప్పులన్నీ ఏం చేస్తావు? కప్పిపుచ్చుతావు. నో 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 నో. హల్లెలూయా. ఒకరోజు ఇక్కడ మీరు అందరు ఎవరు ఇక్కడ లేరు, చెప్తానని ఇక్కడ ఎవ్వరు లేరు. అమ్మ ఎల్బాయ్ అమ్మ ఏం జరిగిందంటే శనివారం రోజు శనివారం నాడు ఏం జరిగిందంటే చెప్తాను. పక్షపాతం ఉండొద్దని ఆయన చెప్పిండు కదా, ఆ అంశంలో మాట్లాడతాను. ఇంతకుముందు చెప్పిన కొంతమంది వీళ్ళు విన్నారు, కొంతమంది వినని వాళ్ళకు చెప్తాను. ఆ అమ్మ ఇక్కడనే ఉండేది, మేము అక్కడ ఉండేది. ఆదివారం నాడు పొద్దుగాల వచ్చి ఏం చేసేదంటే అది క్లీన్ చేసేది. ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ పోయి స్నానం చేసి నేను వచ్చి శనివారం రోజు జరిగిన ముచ్చట చెప్పిన. అమ్మా నిన్న శనివారం నాడు ఉపవాస ప్రార్థనకు వచ్చిందే నేను ఒక్కడిని, పాస్టమ్మ కూడా కొద్దిగా నీరసం ఉంటే రాలేకపోయింది. మరి నేను ఒక్కనే వచ్చిన, ఇక్కడ ఒక్కనే నా డప్పు నేనే కొట్టుకుంటాను, నా ప్రార్థన నేనే చేస్తాను, నా వాక్యం నేనే చెప్పుకుంటాను, ఎవ్వరు లేరు. నా బాధ నాదమ్మా,
నువ్వు చేసిన పని ఏంటంటే ఏం చేసినా అని నవ్వింది. ఆమె కుర్చీ వేసి కూర్చుండబెట్టి, అమ్మ 3 వ్యక్తులు తునికాకు మడత పెట్టేటోళ్ళను నీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి మందిరం దగ్గర వాళ్ళు సోమవారం భక్తులు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ కూర్చుండబెట్టి వాళ్ళు తునికాకు పోసి మడత పెడతా అంటే నువ్వు వాళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా ఇక్కిక్కిక్క పక్క అని నవ్వుతాంటివి. ఇక్కడ నా ప్రార్థన అంతా డిస్టర్బెన్స్. నేను డోర్ వేసి నేను ఇంటికి వెళ్ళిపోతిని, ఏడ్చుకుంటూ అక్కడ ప్రార్థన చేతిని. మరి ఇది నీకు ఆశీర్వాదం ఉంటుందా అమ్మ అని చెప్పిన. ఆమె నాకు దగ్గర ఉన్నదా దూరం ఉన్నదా? అప్పుడు దగ్గరనే కదా, అంతే కదా. హల్లెలూయా. ఇక ఆమె ఏం చేసిందంటే, నువ్వు ఇట్లా నీ స్థలములో చర్చి కట్టుకున్నందుకు నీకు ఆశీర్వాదం రావాలనా శాపం రావాలనా? ఆశీర్వాదం రావాలి. మరి ఆశీర్వాదం రావాలంటే తునికాకు బీడీలు తయారవుతాయి. అది నీ ఇంటి దగ్గర మందిరం దగ్గర తయారవుతా అంటే వాళ్ళు మడత పెడతా అంటే ఆశీర్వాదం వస్తుందా నీకు అని చెప్పిన. చెప్పంగానే ఒంట్లకు ఎన్ని వచ్చినాయో దయ్యాలిగా తెలియదు నాకు. నవ్వింది. నిజమే అయ్యా నువ్వు అన్నది అని అన్నది. ఇట్లా చెయ్యకమ్మ ఇంకెప్పుడు కూడా అని చెప్పి వెళ్ళిపోయినా. స్నానం చేసి వచ్చేలోపు ఇంకొక 4 ఎక్కువ కూడేసింది అక్కడ. మామూలు తిట్టుడు కాదు. నాయన బాగా ఏడ్చినాం మేము. ప్రార్థన బరాబరే చేసినాం, ఆరాధన బరాబరే చేసినాం. పోతా అంటే మామూలు తిట్టుడు కదా. పాస్టర్ అమ్మని ఆపి ఇంకింత ఎక్కువ నా గురించి రుద్ది ఇవన్నీ పాస్టర్ అమ్మ కూడా ఏడ్చుకుంటూ వచ్చింది. పక్కకున్న వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు గంగయ్యోళ్ళు కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, నువ్వు బాధపడకు బిడ్డ, నువ్వేం బాధపడకు, నువ్వు ఏడవకు, ఆయనను కూడా బాధపడకు నాకు మేము చెప్తామంటే 1 నెల రోజులు చర్చికి రాలే. ఎన్ని రోజులు? 1 నెల రోజులు చర్చికి రాలే. ఈ 1 నెల రోజులల్లా ఎన్ని వారాలు? నెలకు 4 వారాలల్లా ప్రతిసారి మందిరానికి వచ్చి, అప్పుడు వెంకటయ్య తాత ఉన్నాడు, ప్రతిసారి వచ్చి బతిలాడితే గన్ను పెట్టుడే గన్ను. హల్లెలూయా. దేవుడు మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళను, ఇప్పుడు మా పవిత్రను ప్రేమిస్తా, తప్పు చేస్తే కొడతా. ఎందుకు కొడతా? ఒక్కతే బిడ్డ, కొడతానప్పుడు బాధ. మా పవిత్రకు కూడా తెలియదు, తనకు గ్లూకోజ్ పెడతా అంటే తట్టుకోలేక, వాళ్ళు గ్లూకోజ్ పెట్టే దగ్గర తట్టుకోలేక నేను వాళ్ళ మమ్మీకి ఇచ్చి నేను పక్కకు పోయి ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ గ్లూకోజ్ పెట్టకపోతే, ఈ క్యాండిల్ పెట్టకపోతే, ఆమెకు టానిక్లు పోతే పడతలేవు, కక్కుతాంది. ఇప్పుడు తప్పకుండా ఇది పెట్టాలి, ఇది పెడితేనే ఆమె ఆరోగ్యం బాగా అవుతుంది, ఇది పెడితే ఆమెకు నొప్పి అవుతుంది. అర్థమవుతుందా? ఇది పెడితే నీకు నొప్పి అవుతుంది, పెట్టకపోతే వాంతులు చెప్తాను. పెట్టకపోతే ఏం చెప్తాను? వాంతులు చేస్తాను. ఆ టానిక్ పడతలేదు. నీకు ఇప్పుడు కావాల్సింది ఏంది? సూదులు పడాలి నీ నరాలకు సూదులు పడితేనే నీ ఒంట్లో ఉన్న రోగం పోతుంది. ఒంట్లో ఉన్న రోగం పోవాలంటే ఇక్కడ క్యాండిల్ పెట్టాలి. ఎక్కి పడి ఎడతంటే పాస్టర్ అమ్మకు అప్పగించి, అమ్మా నువ్వు పెట్టి అని చెప్పి నేను పక్కకు పోయి ఏడ్చిన. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. కొన్నిసార్లు తను ఏదైనా మిస్టేక్ చేస్తే తను కొడతానప్పుడు గుండె కరిగిపోతుంది, కానీ తప్పకుండా కొట్టాలి. బెత్తెము వాడని తండ్రి కుమారునికి విరోధ అవుతాడు. దేవుడు నాకు 3 సార్లు చెప్పిండు, కొండాలు చెప్పే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు అని చెప్పి. ఆయన చెప్తే నేను చెప్పకుండా అయ్యో ఏమనుకుంటారు అంటే మరి ఆయన ఏమనుకుంటాడు? చెల్లె ధైర్యముగా ఏమన్నది? కొబ్బరికాయ. నేను వాస్తవమే అన్న. హల్లెలూయా. నాకు కొట్టుకొని తిన్నారు, అది విగ్రహాల కాడ అని చెప్పలే. కొబ్బరికాయ పొట్టు తీసిండు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మీలో దేవుని యొక్క విశ్వాసాన్ని పుట్టించడం కొరకు దేవుడు ఆ విషయాన్ని బయలుపరిచాడు. హల్లెలూయా. దేవుడాట వెనువెంట ఉండి అపోస్తులు చేసే ఆ యొక్క సేవ కావచ్చు, దేవుడు వాళ్ళ వెనువెంట ఉండి ఏం చేసిందట? వాళ్ళ మనసులలో దేవుని వాక్యము స్థిరపడడం కొరకు అద్భుతాలు చేసిందట. ఈ అద్భుతము జరిగేది ఎందుకు జరుగుతున్నది? ఈ మాటలు ఎందుకు మాట్లాడుతానంటే మన హృదయాలలో దేవుని వాక్యం స్థిరపడడం కొరకు, మనలో విశ్వాసము పుట్టించడం కొరకు. హల్లెలూయా. 1 నెల రోజుల తర్వాత ఒకరోజు ఈమెను ఇట్లా వదిలిపెడితే కరెక్ట్ కాదని చెప్పి ఎంత తిడుతా అంటే కూడా ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన అయిపోయిన తర్వాత విశ్వాసంలో మేము వెళ్ళి ఏం చేసినామంటే ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాను. హల్లెలూయా. 60 ఏళ్ళ వయసు ఉంటుంది. నా తల్లిని కన్నా తల్లి ఆమె. హల్లెలూయా. గట్టిగా పట్టుకొని నిన్ను ఏమంటలేనమ్మా,
నిన్ను ప్రేమిస్తానమ్మా, హల్లెలూయా, నీ మంచికే చెప్పినావమ్మా. అప్పటికి 1000 మందికి చెప్పొచ్చు ఆమె నా గురించి చెడుగా, ఇప్పటికీ చెప్తూనే ఉంటుంది. హల్లెలూయా. ప్రేమించే వ్యక్తి ఎప్పటికైనా కానీ గమనించు, మేలు చేస్తాడు, కీడు చేయడు. సమస్య రాగానే చెడుగా చెప్పుకుంటే తిరిగేది దయ్యం పని. అది ఎవ్వరి గురించి కానీ ఏదన్నా సమస్య, నువ్వు ఏదన్నా మిస్టేక్, ఎవరైనా నువ్వు ప్రేమించే వ్యక్తి ఏదన్నా తప్పు చేస్తే అప్పుడే మాట్లాడు, అలా చేసుడు కరెక్ట్ కాదను. పక్కకు పోయి ఇతరులకు చెప్పుడు కాదు, అది వంకర బుద్ధి, అది దయ్యం బుద్ధి. ఇక్కడ పక్షపాతం చూపెట్టొద్దు, పక్షపాతం చూపెట్టొద్దు. కోరేలు సార్ అంటాడు శ్రద్ధగా, అయినే కోరేలు సార్ ఏమంటాడు తెలుసా, నేను ఎక్కడికన్నా ఫంక్షన్కి పోతే వాళ్ళు నాకు ఎక్కువ తెలుసు కాబట్టి ఇన్ని ముక్కలు పెడతారు, ఆయనకు భయం అవుతుందట. అంతేనా? ఎందుకు భయపడతాడట అంటే, పక్కోనికి అన్ని ముక్కలు వేయకుండా 2-3 వేసిపోతే వాళ్ళు మనస్తాపానికి గురవుతారు కాబట్టి నాకు అసలు ముక్కలే వద్దని చెప్పి నేను అంటా పాస్టర్ గారు అన్నాడు. వాస్తవేనా? వాస్తవేనా? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఫంక్షన్లలో కావచ్చు, పక్షపాతం అనేది చూపెట్టదు. మీరు చూపెట్టారని కాదు, సందర్భం వచ్చింది, దేవుడు ఇక్కడ మాట్లాడుతాడు కాబట్టికే నేను చెప్పాల్సి వచ్చింది. హల్లెలూయా. రానున్న దినాలలో మీ ఇళ్ళల్లో ఏదైనా ప్రోగ్రాములు పెట్టి ఇలాంటివి జరుగుతాయేమో. ఇంతకుముందు మన దగ్గర జరిగినాయి, మంచిగా అరుచుకున్నా కానీ నెట్టేసిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా మనం అట్లా ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పక్షపాతము చూపెట్టలేదు ఆయన. హిజ్కియా ఎడల ఆయన చేసిన కార్యము నీ ఎడల చేయడా? నీ బిడ్డ ఎడల చేయడా? నీ భర్త ఎడల చేయడా? నీ భార్య ఎడల చేయడా? నీ పిల్లల ఎడల చేయడా? ఎందుకు నువ్వు మంద దృష్టి కలిగి ఉంటున్నావు? ఎందుకు ఏడవట్లేదు? అయిపోయినాయా నీ కన్నీళ్ళు? వరద రావట్లేదా? నీళ్ళు అయిపోయినాయా? మొన్న ఒక చెల్లె నాకు వాట్సాప్ చేసింది, అన్న దేవుడు ఇంకో ఇలా నాకు చూపెట్టిండన్న. ఇంకా దానికి పూర్తి వివరణ నేను ఇయ్యలే ఆ చెల్లె. హల్లెలూయా. ఒక క్యాన్లకి వెళ్ళి నీళ్ళు కింద పడుతున్నాయట. నీళ్ళు కింద పడితే ఆమె చీపురు గట్ట తీసుకొని ఊడుతుందట బయటికి. హల్లెలూయా. అంటే ఏందో తెలుసా? ఆ చెల్లెకు చెప్పలే, చెప్తా తర్వాత. ఇప్పుడు మీకు చెప్తాను. నీళ్ళు పరిశుద్ధాత్మకు సాదృశ్యము. యేషయా 44:3 నేను దప్పిగలవాని మీద నీళ్లను ప్రోస్తానడు ఆయన. యోహాను సువార్త 4వ వాక్యం ఉన్నది, నేను వానికి ఇచ్చు నీళ్లు వాని నిత్య జీవం కొరకు ఉపయోగపడతాయి అని చెప్పిండు ఆయన. ఆయన ఇచ్చే నీళ్లు, ఆయన నీలో పోసే నీళ్లను నువ్వు చీపురుగడ్డతో ఊడుతానంటే ఇల్లును ఊడిచినప్పుడు ఏం వెళ్తుంది? దేంతో ఊడుతాం? చీపురుగడ్డతో. బయటకు ఊడుస్తున్నామంటే ఆమె హృదయంలో లేకుండా బయటికి వెళ్ళగొట్టుకుంటూ ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది మీలో దర్శనాలు చూడలేకపోతున్నారు, కళలు చూడలేకపోతున్నారు. మీ జీవితంతో దేవుడు మాట్లాడలేకపోతాడు. ఎందుకు? దేవునికి దూరంగా ఉంటున్నది నీ మనసు. నువ్వు మందిరంలోనికి వచ్చినా నీ హృదయం దేవునికి దూరంగా ఉన్నది అంటున్నాడు ఆయన. దేవుడు కోరుకునేది నీ శరీరాన్ని కాదు, నీ తిండిని కాదు, నీ తాగుని కాదు, నీ అవయవాలను కాదు కోరుకునేది ఆయన, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆయన. అందుకనే ఇర్మియా గ్రంథముల వాక్యం అంటుంది, ఇర్మియాతో అంటున్నాడు, ఆ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేటోడు ఎవ్వడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండిగా, చూస్తున్నారా నా వైపు? చూసారా? కనపడుతుందా? ఎక్కడి నుండి అనుకుంటాను? చర్చిలోకి వచ్చే. ఎక్కడికి వచ్చి? కింది నుండి పైదాకా చూస్తుంది ఒక ఆమె, కింది నుండి పైదాకా చూస్తాడు ఒక ఆయన. ఏం చూపు అది? దయ్యం చూపు కాకపోతే? అరే మనిషిని కాదు చూసేది, మనసును చూడు. దేవుడు కోరుకునేది దేని చూస్తాడు? నీ డ్రెస్సును కాదు చూసేది. మొన్న చెప్పిన ఇసాకన్న ఇంటికాడ సారక్కను కడుపేదరికంలో చూసినట్టు చూస్తాను, కానీ సారక్క కథ పెద్దగా ఉన్నది అక్కడ. ఎక్కడ? హల్లెలూయా.
పరలోకములో పెద్దగున్నది. ఇక్కడ చూస్తే మా రాజుగాడైతే, మా పెద్ద రాజుగాడైతే మా సారక్కని లెక్కేసాడు. చేతాడు అన్న? చేయడు, లెక్కేసాడు. లెక్కలేని వ్యక్తిని లెక్కబెట్టి దేవుడు అయినాడు ఆయన. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునని రాయబడింది. ఎన్నిక లేనివాడు, ఎవ్వల ఎన్నిక? లోకం ఎన్నిక చేయని వాడిని బలమైన జనంగా చేస్తాడు ఆయన. అందుకని అబ్రహామును తండ్రి ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడు పెక్కుమంది అయ్యేటట్టు చేసినట. పెక్కుమంది అంటే అనేక జనం అయ్యేటట్టు చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాజుగాడు అన్నాడుగా, ఒకరోజు నాకు ముక్కు ఆపరేషన్ కొరకు నేను హాస్పిటల్లో ఉన్నా. అప్పటికే 1,00,000 సమస్యలు నాకు ఉన్నాయి. ఎన్ని సమస్యలు? ఒరేయ్, ఇప్పటికే 3-4 దిక్కుల సిటీలు ఎత్తినవు గాడిది, ఇంకా ఈ సిట్టి ఎత్తుకొని ఎట్టగడతావురా? కొందరు మాట్లాడే మాట. అప్పటికే 1,00,000 సమస్యలు ఉన్నాయి నాకు. నా కొడుకు ఒక్క కాడున్నాడు, పాస్టమ్మ ఒక్క బెడ్ మీద ఉన్నది, నేను ఒక్క కాడున్నా, నా బిడ్డ నా సర్దుకుని ఇంటికాడున్నది. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. చెట్టుకొక్కలం పుట్టకొక్కలం ఉన్నాం. హాస్పిటల్లో ఉంటే నా మూతి మిస్సాలని కొరిగిచ్చిరు వాళ్ళు. కొరిగితే ఫోన్లో అప్పుడు మాట్లాడతానని మాట్లాడితే, ఎక్కడున్నారా బాబాయ్ అని అంటాడు వాడు. రా అంటాను నన్ను. నాకు చిన్న కొడుకే కానీ ఇది పెరిగింది కదా, ఒళ్ళు పెరిగింది కదా. ఎక్కడున్నారు? అరే బాబాయ్. మళ్ళీ బాబాయ్ అనేది కొసకు అంటిస్తాడు గింతంత అంటించి, ఎక్కడున్నారా బాబాయ్ అని అంటే, బాబాయ్ అరే నాకు ముక్కు ఇట్లా ఆపరేషన్ అయిందిరా. ఊరేపో, నీకేందిరా గిన్ని సమస్యలు? ఒక్కటి కాకపోతే ఒకటి. ఎన్ని సమస్యలు రా నీకు? హల్లెలూయా. మా అన్న అంటాడుగా వచ్చి, బాగా ఎడతాడు. ఎందుకు ఎడతాను అని ఒక చెల్లె లెక్కనే ఉంటుంది. ఆ చెల్లె అన్నది, మా తమ్మునికి అన్ని సమస్యలే. మా అన్నకి ఎందుకు రావు సమస్యలు? హల్లెలూయా. దేవుని ఎన్నికలో ఉన్న వ్యక్తినాట కష్టము గుండా నడిపిస్తాడట ఆయనే. మొన్న మా బిడ్డకు చెప్పిన నేను, ఈ మధ్యకాలంలో నా జీవితంలో 2 పెద్ద సమస్యలు వచ్చినాయిరా బిడ్డ. ఆమె పాస్టమ్మే, ఆలేరు కదమ్మా, ఆలేరులా సేవ చేస్తాను ఆమె పాస్టమ్మ. మా బిడ్డ, మా సర్దుకున్న బిడ్డ. ఏంది బాబాయ్ అన్నది, గొంతులో ముల్లిరికింది బిడ్డ, దేవుడు తీసేసిండు. కిడ్నీలో రాయి బిడ్డ. ఎంత రాయి బాబాయ్? 10 ANM రాయి. ఆపరేషన్ చేసిరా? కాదు, దేవుడే తీసేసిండు. అమ్మ ఏంది బాబాయ్ ఈ సమస్యలు నీకు? హల్లెలూయా. ఏది కూడా సంపుతానే వస్తుంది మీదికి, కానీ దేవుడు ఏం చెప్తాడు? నేనున్నానని అందరూ వస్తారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా లేసయ్యా. యేసు మనతో ఉంటే అన్ని సమస్యల నుండి విడిపిస్తాడు. యేసుతో ఉన్న వ్యక్తికి సమస్యలు లెక్కనే అనిపిస్తాయి. అవన్నీ వాటంతట అవే తొలగిపోతూ ఉంటాయి. అపోస్తుల కార్యములో పౌలు శీలల సంఖ్యలు ఎట్లా తొలగిపోయినాయో తెలుసా? వాళ్ళు పాట పాడి ప్రార్థన చేస్తుంటేనే చెరసాల పునాదులు బద్దలై సంఖ్యలు వాటంతట అవే పోయినాయట. ఏ పోలీస్ ఆయన వచ్చి తాళం పెట్టి తీయలే. నువ్వు ప్రార్థన కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు పోక ముందుకే బ్యాంకులో పని అవుతుంది. నువ్వు పోక మునిపే రోగం పోతుంది. నువ్వు హాస్పిటల్ పోక మునిపే, నువ్వు పోక మునిపే నీ అప్పు సమస్య క్లియరెన్స్ అవ్వడానికి మార్గాలు సరళం చేయబడి ఉంటాయి. నువ్వు పోక మునిపే, నువ్వు మందు కొట్టక మునిపే నీ పొలంలో ఉన్న పురుగు వెళ్ళిపోతుంది. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి ప్రారంభం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పాలయ్య గారు చెప్తా ఉంటారు, పునాది ఎత్తనప్పుడు దాని యొక్క ఆ దర్శన ప్రకారం ఎవ్వరు కూడా ఇవ్వలేదట. కర్ణపురం ఆ చర్చి ఇప్పుడు కొత్త కట్టారు కదా, ఆయన మెదల్లో ఉన్నదిగో ఇట్లా ఉన్నది. దేవుడు దర్శనం ఇచ్చాడు. కానీ ఎంతమంది ఇంజనీర్లను తీసుకొచ్చినా కానీ ఆ ఇంజనీర్లు ఎవ్వరు కూడా అట్లాంటి ప్లానింగ్ చేయలేదట. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన ప్రారంభం చేసిండట. హల్లెలూయా, హల్లెలూయా.
అద్భుతముగా తిరిగి మరలా ఆ మందిరాన్ని దేవుడు కట్టుకున్నాడు. ఆయన కట్టడం ప్రారంభం చేసినాక కొన్ని రోజులకో కొన్ని సంవత్సరాలకో కరోనా ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచం అంతమవుతుందేమో అన్నంత భయంకరంగా ఒక్క చర్చి కూడా నడవలే, అంతే కదా. ప్రార్థన చేస్తూ గుండెలు బాదుకుంటూ ఏడ్చిండండి. హల్లెలూయా. అట్నే ఉన్నాడా? నువ్వే కట్టుకో నీ మందిరం అని అట్నే ఉన్నాడా? నో నో నో. ఏడ్చిండు, కన్నీరు గార్చిండు. తిరిగి మరలా దేవుడు ఏం చేసిండు, దాన్ని పూర్తి చేసి మందిరంలోనికి వెళ్ళడానికి దేవుడు కృప చూపెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపదాం. ఆ మందిరం ఓపెనింగ్ చేయడానికి దేవుడు కృప చూపెట్టాడు. ఎంత అద్భుతం! ప్రార్థన ప్రతిదానికి. నీ మనసు మారాలన్నా ప్రార్థనే, నీ భర్త మారాలన్నా, నీ భార్య మారాలన్నా, నీ పిల్లలు మారాలన్నా, పిల్లల చదువులలో అభివృద్ధి చెందాలన్నా కన్నీళ్ళు విడు, ప్రార్థన చేయి. మనలోకి ఒక బుద్ధి ఉంటుంది. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనం రాగానే నా అంత గొప్ప లేడుగా నేనే ప్రవక్తను అనుకుంటాడు. నువ్వు ఎంతైనా విశ్వాసివే. రెండోది, నిన్ను శిష్యుల స్థానానికి తీసుకొచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు, సువార్థికులు ఏం చేస్తారో తెలుసా? మా పాస్టర్ విశ్వాసిగా ఉన్నప్పుడు తన ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు చేసినప్పుడు ఒక అమ్మాయి చేతబడి ద్వారా పిచ్చి చేస్తూ ఉంటే తీసుకొచ్చారట. ఏదో మూత్రం బందవడా పిచ్చి చేయడమా, పిచ్చి చేసిందట. అయితే అప్పుడు గమనించండి, వాళ్ళ ఇల్లు చివరికి ఉంటుంది, వాళ్ళ అక్కోళ్ళ ఇల్లు చివరికి ఉంటుంది. మరి చివరింటికాడికి లేకపోతే కిరాయింటికన్నా అమ్మ కిరాయింటికాడ పాస్టర్ రాబోయేది. గమనించండి, ఆ ఒక్కతే కూర్చొని ప్రార్థనలో గడుపుతూనే ఉండేది. ఎందుకో తెలుసా? ఎందుకు ఒక్కటి కూర్చున్నది? ఒక ప్రవక్త లెక్క, ఒక పాస్టమ్మ లెక్క ఒక్కటి కూర్చొని ఏళ్ళ తరబడి ఎందుకు తను ప్రార్థన చేసింది అని అంటే, అప్పటికి కొంతవరకు శాతబడి చేసి పిచ్చి లేపితే నెలల తరబడి తిరిగి తక్కువ కానప్పుడు యేసుప్రభు నమ్ముకుంటే యేసుప్రభు బాగు చేసిన తర్వాత తన పని పాటలన్నీ పక్కకు పెట్టి, చదువు కూడా పక్కకు పెట్టి, 8వ తరగతి అప్పుడే బంద్ పెట్టి తను ఒంటరిగా ఉండి తన ఇంటి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభం చేసింది. హల్లెలూయా. నిజంగా చెప్తాను, నా పెళ్ళైన కొత్తలో పాస్టర్ జేమ్స్ గారి బండ మీద సీతారాములు వాళ్ళ అల్లుని సంఘం అక్కడ 60-70 మంది వచ్చేది. ఇప్పుడు అందరు పోయిరు. ఎందుకు? హల్లెలూయా. ప్రార్థన సపోర్ట్ లేక. చర్చిలో ఒక విశ్వాసం ఉండి ప్రార్థన చేసింది. వాళ్ళు తక్కువ ప్రార్థన చేసి నువ్వు ఎక్కువ చేసింది. వీళ్ళ అక్కోళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒక్కొక్క కాల్ నైట్కి 60 మంది వచ్చేది. మనం 20 మందే ఉంటే 20 మంది అని వస్తారా? హల్లెలూయా. ఒక్కొక్క కాల్ నైట్ మళ్ళీ మనకు ఫ్యాన్లు, మనకు జాలి, మనకు మందిరం, ఇంటి దగ్గర దేవుని రాకడ ఆలస్యం అయితే ఒకసారి చూపెడతా ఏ స్థలంలో కూర్చున్నామో భయంకరమైన దోమలు. మా పాస్టమ్మ వ్రేలి తెలుసా మీకు? పైన వేసుకునేది పెళ్ళి అవుతున్నప్పుడు పైన ఎత్తారు ముసుగు, దాన్ని వ్రేలి అంటారు. ఈ వ్రేలి ముఖానికి చుట్టుకున్నా నేను ఆ దోమల బాధ తట్టుకోలేక అంత భయంకరమైన దోమల కూడా కూర్చొని మేము అక్కడ ఆల్ నైట్లో గడిపేది. అట్లున్నది ఆవిడ. ఎంత సోమరితనం! సుఖం పెరుగుతలేదా? బైబిల్ వాక్యం అంటుంది తిమోతిలకు రాసిన పత్రికలో, దేవుని కంటే సుఖానుభవమును ప్రేమించేటోని కూడా దేవుడు పరలోకానికి తీసుకుపోడాట. నేను చెప్పట్లే, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. గమనించండి. అప్పుడు ఆమె ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఒక అబ్బాయికి మూత్రం బంద్ అయితే 10,000 రూపాయలు తీసుకొని ఒక దగ్గరికి చేతబడి చేసేటంది అడిగించుకునే కాడికి పోతారట. ఫలాని పొల్ల ప్రార్థన చేస్తుందని చెప్పి ఎవరో చెప్తే తీసుకొని వస్తే ప్రార్థన చేసిన 15-20 నిమిషాలలోనే వాడి అమ్మట జల్ అని మూత్రం వచ్చిందట. ఇలాంటి జరుగుతా కొంతమంది తన చేతిలో కానుక పెట్టి ప్రార్థన చేయించుకొని పోతే మర్యాదగా తీసుకొచ్చి, హల్లెలూయా, మర్యాదగా తీసుకొచ్చి పాస్టర్ చేతిలో పెట్టేది. హల్లెలూయా. ఒకరోజు సంసోన్ గారికి కూడా ఒక ఆయన ఎవరో కానుక పెడితే మాకు తీసుకొచ్చి కానుకల పెట్టెలు వేసింది ఆయన. ఒకసారి నేను విన్నా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నాను దైవజనమా అంటే, ఈరోజు ప్రార్థన నువ్వు చేయాలి. నా దాసుల మీద, నా దాసరాండ్ర మీద నా ఆత్మను కుమ్మరిస్తాడు. వారు ప్రవచిస్తారు, యవనస్తులకు దర్శనాలు వస్తాయి అన్నాడు, వృద్ధులకు కళలు ఉంటాయి అన్నారు. ఇవి విశ్వాసులకు ఉంటాయని చెప్పిండు, కానీ వీళ్ళు ప్రవక్తలు అవుతా ఉన్నారు.
ఈ గర్వము పెరిగి 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఏం జరుగుతుందంటే వీళ్ళు సొంతంగా చర్చి పెట్టడానికి ట్రై చేస్తున్నారు చాలామంది. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది జరిగే కథ అదే. అందుకనే పాస్టర్లు ఎందుకు దూషించబడతా ఉన్నారు. ఫెలోషిప్ మీటింగ్స్ అయితే వాడు తెల్ల బట్టలు వేసుకొని కరెక్ట్గా నిలబడితే వాడిని పాస్టర్ లెక్క తీసుకొచ్చి అలా కూర్చుండబెడతా ఉన్నారు. అది పాస్టర్స్ మీటింగ్. సువార్థికులకు ఒకవేళ ఛాయిస్ ఉన్నదంటే సువార్త చేసేటోళ్ళు అక్కడికి రావాలి. విశ్వాసులను కూడా తీసుకొచ్చి అలా కూర్చుండబెడితే వాడు పాస్టర్ల సమస్యలు వాళ్ళు మాట్లాడుకుంటా అంటే ఇంత దారుణం ఉన్నాయి ఆ పాస్టర్లకు కానీ పక్కకు పోయి హేళన చేసే. నీ బిడ్డ రహస్యము నీ బిడ్డ నీకు చెప్తా ఉన్నప్పుడు పక్కోడింటే వానికి ఎట్ట అనిపిస్తుంది? నీ బిడ్డ రహస్యం అది పక్కోడింటే ఎట్ట అనిపిస్తుంది? మరి ఇది హల్లెలూయా. ఈరోజు చాలా సంఘాలు పతనమైపోవడానికి కారణం ఏంది? ఈ గర్వమే, ఈ పక్షపాతమే. నేను ఎప్పటికీ చెప్తా ఉంటా, ఒకళ్ళ ఇంటికి నేను ప్రార్థన చేయడానికి వెళ్తే నీ ఇంటికి రాలేదంటే ఇంటికి రేపొస్తాడు పాస్టర్. పక్షపాతం చూపెట్టాడు. ఆయన ఊరుకుంటాడా? 20 రూపాయలు ఒక విధవరాలికి నేను ఇవ్వకుండా ఆపితేనే నన్ను ఇక్కడ 7 సార్లు నీళ్ళు తాపిస్తే ఆ రాత్రి పోయి 20 రూపాయలు ఇచ్చి వచ్చిన. నీ ఇంటికి రాకుండా నీకు పక్షపాతం చూపెట్టి దూకుంటాడు ఆయన? నన్ను మనశ్శాంతి లేకుండా చేస్తాడు. ఎప్పుడు పాస్టర్ని తప్పుబట్టే గుణాలు మనలో ఉండొద్దు. ఎప్పుడు కూడా సేవను తప్పుబట్టే గుణాలు మనకు ఉండొద్దు. ఎప్పుడు కూడా పక్షపాతం ఉండొద్దు. నీ ఇంటికి నీకు విరోధొస్తే వానికి కడుపు నిండా భోజనం పెట్టు. వాని నెత్తిలనట నిప్పుల కుంపటి పెట్టినట్టు అవుతుందట. వాడు ఎమ్మట ఏం చేస్తాడుగా, నీ ఇంటికి వానింటికి నువ్వు ఎప్పుడన్నా పోయినప్పుడు కాళ్ళకు నీళ్ళు ఇచ్చి నిన్ను కూర్చుండబెట్టి నిన్ను కౌగిలించుకుంటా అంటాడు. హల్లెలూయా. లేడీస్ అయితే లేడీస్, జెంట్స్ అయితే జెంట్స్. ఇదంతా ఏమవుతుంది? ఈ కోపం అంతా ఎక్కడ పోతుంది? నా మీద ఇంత ప్రేమ ఉన్నదా లేదా అనుకోడా? ఇది ఎవరిచ్చిన ప్రేమ? క్రీస్తు ప్రేమ. ఆయన పక్షపాతి కాదు. మనం ఎందుకు పక్షపాతం చూపెట్టాలి? మనం పక్షపాతం చూపెడతామంటే ఎవడుండి చూపెడతాడు? పక్షపాతం ఎవరి దగ్గర ఉండాలి వచ్చింది? ఎవరి సొత్తు అది పక్షపాతం. యేసు ప్రభు కాదు తయారు చేసింది, సాతానుడు తయారు చేశాడు. వ్యభిచారం తయారు చేసింది సాతానుడు. దొంగతనం, బూతులు మాట్లాడడం, చెడు వినడం, చెడు చూడడం, పొరుగు వంద ఆశించడం, అబద్ధాలు మాట్లాడడం, మోసం చేయడం, గుంజుకోవడం, దౌర్జన్యము, భయపెట్టడము, ఓర్వలేనితనం, ఓర్చుకోకపోవడం, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? సాతానులో నుండి వచ్చాయి. ఈ పక్షపాతము చేయబట్టి శాపము మనలో ప్రవేశించి నిన్ను కన్నీళ్లు విడవకుండా ఆపుతా ఉన్నది. నీ భర్త మారకుండా, నీ భార్య మారకుండా, నీ పిల్లలు మారకుండా ఇవన్నీ జరిగిస్తా ఉన్నాడు వాడు. హల్లెలూయా. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే హిజ్కియాను దేవుడు ఆయుష్ పొడిగించి తనను తిరిగి మరలా నిలబెట్టిన దేవుడు. నువ్వు కన్నీళ్లు విడిస్తే నీ ప్రార్థన ఏనడా? హల్లెలూయా. ఎందుకు నువ్వు కన్నీళ్ళు ఇడవలేకపోతున్నావు? ఎందుకు మంద దృష్టి? హాస్పిటల్ తిరుగు అంటే 1000 రోజులైనా తిరుగుతావు, 6 నెలలు ఉంటావు అక్కడ. కానీ ఇక్కడ కన్నీళ్ళు ఎందుకు ఇడవవు? ఇక్కడ ఎందుకు మోకరించవు? ఇక్కడ ఎందుకు ఉపవాసం ఉండవు? ఇక్కడ ఎందుకు ప్రార్థన చేయవు? ఇక్కడ ఎందుకు కానికి ఇయ్యవు? వానికి 10,000 అంటే పెడతావు, ఇక్కడ 1000 ఇచ్చేసరికే. మా పెద్ద బాపు ఉన్నాడు, గొడుగు సోములు పెద్ద. మీరు గమనించవచ్చు, మీ అందరి ముందర జరిగిన చరిత్ర. ఆయనే ఆల్రెడీ డాక్టర్లు ఏమన్నారంటే ఇతడు బతకడు, తీసుకుపోయానంటే తీసుకొచ్చారు ఇంటికి. తీసుకొస్తే శ్రద్ధగా వినాలి నా మాట. శ్రద్ధగా వినాలంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆయనే చచ్చిపోతాడు, ఈయన బతకడు, వేస్ట్, తీసుకొని పోరని చెప్తే మా పెద్దమ్మ తీసుకొని వచ్చిన తర్వాత మా యోహాన్ నన్ను అన్నాడు కదా, ఏమన్నాడంటే, తమ్ముడా నాన్న ఎట్లుంటాడో తమ్ముడా, నాన్న కొరకు ప్రార్థన. వాళ్ళు ఇక్కడనే చర్చిలో పడుకున్నారు. మాకు అప్పుడు పాతిళ్ళు. అన్న నేను కూడా వస్తా అంటే, పర్లేదు తమ్ముడా, మీరు మీ ఇంట్లో పడుకోరు, మేము చర్చిలో పడుకోవాలి. నాకు ఆశ తమ్ముడా. అప్పుడు అన్నకు చర్చి లేదు, ఇప్పుడు పెద్ద చర్చి ఇచ్చిండు దేవుడు. శ్రద్ధగా అయినండి దైవజనమా. అయితే గమనించండి, మధ్యరాత్రి ఫోన్ వచ్చింది. ఏమనంటే, ఇగో యాకన్నా మీ అయ్యా ఏం తాగుతలేడు అని అంటే ఈయనకు డౌట్ వచ్చిందరే, ఏం తాగుతలేడు అని అంటే అయిపోయినట్టున్నాడు మా అయ్య. తమ్ముడా నాన్న అయిపోయినట్టున్నాడు తమ్ముడా, నేను ఇంటికి పోయినాక ఏ విషయమైంది ఫోన్ చేస్తారు రావాలా తమ్ముడా అన్నాడు. శ్రద్ధగా అయినట్టు పోయిండు ఇంటికి. పోయిన తర్వాత మేము ఇక్కడ ప్రార్థనలు ఉన్నాం.
అన్న ప్రార్థన చేసిండు. తర్వాత ఆ నైట్ పోయి అన్న ప్రార్థన చేసిండు. ఇక్కడ మేము ప్రార్థన చేసినాం, బతికిండు. ఆ నైట్ బతికిన తర్వాత తమ్ముడు ఆ లేట్ చేయొద్దు, మన ఇంటికాడ ప్రార్థన చేయాలి, నాన్నకు బాప్తిసం ఇవ్వాలి, లేకపోతే చచ్చిపోయి నరకం పోతాడు అని చెప్పి వాళ్ళ ఇంటికాడ అదే రోజు ప్రార్థన చేసినాం. అదే రోజు ప్రార్థన పెట్టి ఈ ముసలాయనని ఎత్తుకొని బండి మీద కూర్చుండబెట్టి తీసుకొని పోయి ఈ కోరెల్లి పెద్దాపల ఇంటి ఆ పొలం దగ్గర, దానికి ఇంకా పైన అక్కడ తండ మోరి దగ్గర బాప్తిసం ఇప్పిత కచ్చ 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 వణుకుతాండి. ఇట్లనే వర్షాకాలం తూడ్చి ఈ ఆగస్టు 19 తారీఖు నాడే ఆయన చనిపోయింది, 2 సంవత్సరాలు. అయితే తూడ్చి అతని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక అన్న ఏం చేసిండు, అక్కడనే బల్లారాధన ఇచ్చినాం ఇలా ఇచ్చినట్టు గుర్తు నాకు. ఇచ్చినాం కదా, ఇచ్చినామమ్మా. అయితే ఇచ్చినాం, ఒకవేళ ఆయన ఉంటాడో పోతాడో, ఆయన డౌట్. శ్రద్ధగా అయినండి పోయిండు ఎక్కడికి, తొండకు. ఇక ఆయనను పట్టుకొని రోజు ప్రార్థన చేసినాం. అది ఊసిపోయే లిక్కి, అర్థమవుతుందా? ఆ లిక్కిని ఏం చేసినాం, మంచిగా ప్రార్థన చేసినాం. ఏమైందిగా కానాపురం క్యాన్ పట్టుకొని పాలు మోసుకపోయిండు. హల్లెలూయా. ఆ రాత్రి చచ్చిపోయేటోడు కదా. కానాపురం ఏమైండు, శ్రద్ధగా అయినాలే. ఈ టాపిక్ ఎక్కడి నుండి వచ్చింది? హాస్పిటల్లో 10,000 అంటే 1,00,000 అంటే పెడతాం, కానీ ఇక్కడ రూపాయి అంటే ఇయ్యం. అట్నే వచ్చిందిగా టాపిక్. అయితే క్యాన్ పట్టుకొని కానాపురం పోతా ఉండు. పోయిండు, 2 సంవత్సరాలు బ్రతికిండు. మొదటి సంవత్సరంలో క్రిస్మస్ అనేది వచ్చింది. బ్రతికినాక కొద్ది రోజుల తర్వాత మంచిగా కానాపురం వస్తాడు. అరే సోమన్న చచ్చిపోతాడు అనుకుంటే యేసుబాబుని నమ్ముకున్నాడే కొంతమంది చెప్పుకున్నాడు. తర్వాత ఏం జరిగిందంటే కానాపురం క్యాన్ వేసుకొని పోతాడు. ఓ సోమక్క నువ్వు వదిలిపెట్టి పోక, ఆయన చస్తాడు మళ్ళీ తాగుతాడు, అది అని చెప్పి అంటూనే ఉన్నారు. ఇక క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ రాగానే మరి అమ్మలారా అక్కలారా మనం భోజనం పెట్టుకుందాం, మరి మనిషికి ఎంత ఇస్తారు అని చెప్పానంటే అల్లకెళ్ళి ఒకళ్ళు అన్నారు కదా, యాటను కోసుకుందాం అనగానే మరి యాటను కోసుకుందాం అంటే ఆశమాశ అయ్యే పని కాదు. మనిషికి 1,000 వసూలు చేయాలంటే అవి మొత్తం వసూలు చేస్తే 9,000 అయినాయి. ఎంత అయినాయి? ఇప్పుడు ఇది మా పెద్ద బాబుకు చెప్పంగానే నేను ఎందుకు ఇవ్వాలి, 1,000 రూపాయలు ఇవ్వాలి నా చర్చ్ కాడ. 1,00,000 నువ్వు ఇట్లా బాగుపడడానికి కొరకు 1,00,000 పెట్టావా? దేవుని దగ్గరికి రాగానే 1,000 రూపాయలా నీ కొరకు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి, రేయనక పగలనక కన్నీళ్ళు విడిచి, అన్నం తినక, ఇప్పటి వరకు ఒక ఛాయ్ తప్ప మంచినీళ్ళు తప్ప ఏం తినక, ఇప్పుడు మీకు వాక్యం చెప్తాను, ఇట్లా ఉండి వాక్యాన్ని అందించి ప్రార్థన చేస్తే నువ్వు బాగుపడి 1,000 రూపాయల కాడికి వచ్చేసరికి ఏమంటున్నావు? అప్పటి నుండే తాగుడు దయ్యం వచ్చింది, మీద కూర్చున్నది. సంవత్సరం తర్వాత వాళ్ళ భార్య నా మీద తిరగబడ్డది. మా పెద్దమ్మ ఏమని తిరగబడ్డది అంటే, నేను నీ చర్చికి రాను అని అన్నది. నీ చర్చికి రాను ఎందుకు? గుడిసె చూపెట్టారు మా బాబాయిలు, ఎక్కడ నరసంపేటల. నీ కాలిరిగితో వచ్చినోడు లేడు, నిన్ను మందలిచ్చినోడు లేడు, నిన్ను పొతం చేసినోడు లేడు, నువ్వు చేయి తిప్పుకునేటట్టు చేసినోడు ఎవరు లేడు. నీకు ప్రార్థన చేసి నీ కొరకు కన్నీళ్ళు గార్చి, నీ బర్రెలు పోతే నీ గొర్రెలు పోతే నువ్వు బర్రెనిస్తానంటే ఇయ్యకవ్వా, నేను మాట నువ్వు ఒప్పుకునే తప్ప ఇయ్యవవ్వ అని చెప్పి అని ఇన్ని చేసి 6 నుండి 9 నెలలు మందిరం తీసుకొచ్చి బండి మీద నిన్ను పొతం చేస్తే, నువ్వు బాగుపడి కష్టం చేసుకుంటున్నప్పుడు నీ భర్తకు రోగం వస్తే నీ భర్తను కూడా ప్రార్థన చేస్తే బతికిన తర్వాత 1,000 రూపాయల కాడికి వచ్చేసరికి నువ్వు ఇట్లాంటివి తాగుబోతు దయ్యం ఆయన మీదకి వచ్చాయి. తర్వాత ఇక ఈమె రానని చెప్పాను. నేను చెప్పిన ప్రభువా నాకు ఎంత బాధ ఉంటుంది ఆలోచన చేయరు, ఎంత బాధ ఉంటుంది, ఎంత బాధ. నేనన్న ప్రభువా ఇన్ని రోజులు వీళ్ళ బాధ్యత నాకు అప్పగించినవు, నేను అది నిర్వర్తించిన, ఇక వీళ్ళ బాధ్యత నాకు వద్దయ్యా అని చెప్పి చేతులు వారి వైపు ఉంచి ప్రార్థన చేసి వచ్చిన. రాత్రే చచ్చిపోయాడు. అంతే కదా, మీ మధ్యలోనే కదా జరిగింది. నా బాధ్యత అయిపోయింది, ఆయనకు అప్పగించిన. ఎక్కడికి పోయినావు? హల్లెలూయా. బతుకుంటే 4 రోజులు బువ్వ తినపోదువా? అది అయిపోయినాక ఆ ప్రోగ్రాం జరుపుతానప్పుడు అన్నకు యోహాన్ అన్నకు దేవుడు దర్శనం చూపించినట. అసలు ఆ సమాధి కార్యక్రమం నన్ను చేయనీయకపోవు, ఆ జ్ఞాపకార్థ కూడిక నన్ను చేయనీయపోవు, నాకు ఇక్కడ ఉన్నారు గన్నులు పట్టుకొని. ఆ దైవజనుని కొడుకు దేవుడు మాట్లాడిండట. ఏమనంటే,
అయ్య చచ్చిపోయిన 10వ రోజే అవ్వ చచ్చిపోతుంది అని. అయ్య చచ్చిపోయిన 10వ రోజే అవ్వ కూడా చచ్చిపోయినట్టు దేవుడు చూపెట్టిండట వాళ్ళకు. ఈయన చచ్చిపోక మునిపే ఆ పిల్లగానికి దేవుడు చూయించిండట. అయ్య చచ్చిపోయినాక 10వ రోజుకే అవ్వ చచ్చిపోతుందని. అప్పుడు తమ్మునికే ఈ ఫోన్ చేయాలని చెప్పి నాకు ఫోన్ చేస్తే ఎంతమంది ఉన్నా నాతోటి అది జరిగిస్తూ, అయినా కొంతమంది వచ్చిర్రు. జ్ఞాపకార్థం రోజు కూడా దగ్గరుండి నాతోటే జరిపించాడు. మా సోమవ్వ అయినా కానీ నన్ను తిరస్కరించుడు చేస్తా అంటే కూడా నాకు కనీసం ఒక పాస్టర్ లెక్క కూడా గౌరవించకుండా నన్ను ఎక్కడనో ప్లేట్ పట్టుకొని తినేటట్టు చేసిర్రు. ఈరోజు సీనన్న వాళ్ళ ఏ ఫంక్షన్కి పోయినా, ఏ కథకు పోయినా వాళ్ళ ఇంటికాడ కూడా ఇలాంటి బతికే నాది. అన్ని పరిస్థితులు నేను చేస్తా, చివరికి ఎవరో ఒకరు వచ్చి ఎవరినో ఒకరిని పట్టుకొని వాళ్ళు నన్ను బాధ పెడతా అంటారు. దైవజనమా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయినా కానీ ఓర్చుకొని ఎవరి కొరకు? ఇప్పుడు ఆయన ఏమనే స్వార్థం చూపెడతానని భర్తనే ఎలా తక్కువైందో. నేను కూడా మనస్తాపానికి గురైతే కదా, నాది కూడా బలహీనమైన గుండె కదా, నాది కూడా మనిషి గుండె కదా. హల్లెలూయా. 10వ రోజు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు మా యోహానన్న ఆయన ఇంటికి పోయే రోజు, అమ్మా తమ్ముని దగ్గరికి చర్చికి పోవే. నేను పోను. హల్లెలూయా, హల్లెలూయా. చేతులకు అప్పగించిన నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒక్కరోజు పోతుంది. యోహానన్నకు దేవుడు దర్శనం చూపించిందట. ఏమనంటే పరలోకం పోయే పొజిషన్లో లేదు మా అమ్మ అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్నది చెప్తాను దైవజనం, ఆ లేని వార్త పుట్టించువానికి శ్రమ అని బైబిల్లో ఉన్నది. హల్లెలూయా. పక్షపాతం ఎందుకండి? మనము దేవుని యొక్క క్రియలను నెరవేర్చే వ్యక్తులమై ఉన్నాం. దేవుని పద్ధతులు ఎన్ని అయినా హాస్పిటల్లో పెడతాం, ఎన్ని అయినా పెడతాం. ప్రభు సన్నిధికి వచ్చేసరికి నిన్న పెద్దమ్మగడ్డలో ఒక ఆమె కలిసింది. నా పెద్దమ్మగడ్డ కాదు బండ మీద మామిడి తండ ఒక ఆమె దేవుని నమ్ముకొని వదిలిపెట్టిన ఆమె కలిసింది. శ్రద్ధగా అయినండి. ఖానాపురం నుండి నేను వస్తున్నప్పుడు అయ్యా నేను వస్తా అన్నది. వచ్చాంట నాకు ఒక అలవాటు ఉంటుంది, వస్తానప్పుడు పోతానప్పుడు యవ్వన స్త్రీలను ఎక్కించుకొని కానీ ఇక కనువల్ల అందరిని ఎక్కించుకుంటాను. పాస్టర్ని కదా, తప్పు పడతారు పబ్లిక్. అయితే గమనించండి, వస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆమె ఎక్కితే సువార్త చెప్తాను. ఓ అయ్యా ఎప్పుడో నమ్మిన నేను, అంత ఎక్కువైందా మరి ఇప్పుడేమైందమ్మా అప్పుడు అని చెప్పి నేను అన్నా. అంటే అంటాను కదా, అయ్యా నేను కానుక ఎత్తే రూపాయి వేసేది అలా కానుక ఎంత వేసేది. దేవుడు వింటూ ఉన్నాడు, దేవుడు వింటా అన్నాడు. హల్లెలూయా. పాస్టర్ అన్నాడట, గా రూపాయి ఎత్తవా అమ్మ, ఓ 10 రూపాయలు అనే అయిపోయినావు. ఎంత? 10 రూపాయలు ఈ రోజులలో నీ బిడ్డకిస్తే మనం నర్సంపేట పోతుంటే 10 రూపాయలు తీసుకుంటారా? ఒకప్పుడు 10 రూపాయల ముచ్చట చెప్పిన, 2.5 నర్సంపేటకు, 2.5 ఈడికి, 2.5 3 రూపాయలు సినిమా టికెట్, 2 రూపాయలు సమాసాలు గిన్నె వచ్చినాయి. ఇప్పుడు 10 రూపాయలకి ఏమొస్తున్నాయి? బిస్కెట్ పోడదప్ప. హల్లెలూయా. రూపాయి ఎత్తే గల్లు అన్నదట. చూసి గింత దేవుడు కార్యం చేస్తా అంటే, కానీ సమస్యలు ఉంటే విడిపిస్తే రూపాయి ఎత్తవా అమ్మ అన్నాడట. పేసు పట్టుకు, ఇప్పుడు మిమ్మల్ని పేసు పట్టుకొని అంటలే, వాక్యంలో వచ్చింది కాబట్టి చెప్తాను. అనంగానే ఆమెకు మనస్తాపానికి గురైందట. ఇదే మన కోరెల పెద్ద ఆపు చెప్పింది ఏంటంటే, నేను హాస్పిటల్ పోతే 500 సైజు అయినాయి కానీ మెడిసిన్ 380 రూపాయలే రాసిండు, ఆయన తక్కువ అన్నాడు. హల్లెలూయా. గమనించండి, వీడికి రాగానే మీకు తెలవకుండానే మీలో ఉన్న దారిద్రపు ఆత్మల్ని దేవుడు తొలగిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఏముంటుంది? దేవుని శక్తి ఉంటుంది. మనకు తెలవకుండా మనకు అంటుకునే అనేకమైన కీడు ఎన్నో తొలగిస్తూ ఉంటాడు. మనకు తెలియదు, అవి మనకు తెలియకుండానే తొలగిస్తాడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు. ఎన్నిసార్లు నేను అది చూశాను, నేను ఎన్ని పంచాయలు నా మీదకి వస్తానప్పుడు నాకు తెలియకుండానే వాటిని దూరం చేసిండో నాకు తెలుసు. హల్లెలూయా. అట్లాంటి సమస్యల నుండి దేవుడు విడిపిస్తా అంటే, మన మందిరంలో పట్టుకొచ్చే కానుక విషయంలో చూస్తే మన కంట్రోల్ బియ్యం ఎంతమందికి వచ్చినాయండి? 3 నెలల బియ్యం ఎంతమందికి వచ్చినాయి? ఎంతమంది తెచ్చిరు ఇక్కడికి? ఎందుకు పాస్టర్కి బియ్యం ఎక్కువైనాయా? దేవునికి ఎక్కువైనాయా? హల్లెలూయా. మరి 3 నెలల బియ్యం మరి ప్రథమ ఫలం తెచ్చారా? హల్లెలూయా.
సాతానుడు ఎంత మబ్బుబుస్తుంది. నువ్వు జొన్నలు పండిస్తానవా, నువ్వు జొన్న తింటానవా, నువ్వు గడ్డి తింటానవా, నువ్వు ఒడ్లు తింటానవా, నువ్వు ఏం తింటానవు గదే తెచ్చుకో ఆయన సన్నిధికి. నా మందిరములో ఆహారం ఉండునట్లు నువ్వు 10వ వంతంతా తీసుకొని వచ్చినప్పుడు నేను ఆకాశపు వాకిళ్ళు ఉంటాయట. హల్లెలూయా. ఆకాశపు వాకిలను విప్పి పట్టుజాలనంత. హల్లెలూయా. 10వ భాగాన్ని చెల్లించిన పరలోక వాకిళ్ళు తెరచెదను, పట్టుజాలనంత దీవెనల్ కుమ్మరించదను, పట్టుజాలనంత దీవెనల్ కుమ్మరించదను. నేటి నుండి నేను నన్ను దీవించను చెయ్యయ్యా, నన్ను దీవించను చెయ్యయ్యా. ఎట్ట దీవిస్తాడు ఆయన? హల్లెలూయా. ఎట్ట దీవిస్తాడు? పొలంలో పోయి ఇత్తన పోట్లే పోయావా ఇతివి, నాటెట్టెత్తావు, గుడి జీవితం కాదా? హల్లెలూయా. ₹1 వేసి ఇట్లా అంటే నాకు బాధ అనిపించి బంద్ అయినా నీ కానుక దేవుడు ఇష్టపడతాడా? రూపాయిదేనా నీ జీవితం? అపొస్తలుల కార్యములో కావచ్చు, కొరింథీ పత్రికలు ఉంటుంది. సహోదరుడా, స్నేహితుడా, నిన్ను అభివృద్ధి చేసిన కొలది నువ్వు ప్రభు సన్నిధికి ఇవ్వవాలని ఉత్సాహంగా ఇవ్వాలంట. కొంతమంది కొనుక్కుంటా సనుక్కుంటా ఏడ్చుకుంటా ఇస్తారు. ఉత్సాహంగా ఇచ్చు అని బైబిల్ ఉన్నది, లేనిది చెప్ప నేను. లేని చెప్తే ఆయన ఊకుంటలేడు నన్ను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు చెప్పిన అమ్మా, కానుక గురించి కాదమ్మా. ఒకవేళ ఆ సందర్భంలో దేవుడు నీకు ఆ విషయాన్ని మాట్లాడిండేమో. కొన్నిసార్లు దేవుడు సందర్భానుసారంగా మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఉంటాడా పోతాడా అని చెప్పి కఠినంగా వ్యవహరించేటట్టు చేస్తాడు. నువ్వు చేయకున్నా కానీ నీ ఎదుట ఆ మాటలు వస్తూ ఉంటాయి. నువ్వు చేస్తేనే బాధపడు, నువ్వు చేస్తేనే దేవుని సన్నిధిలో నేను చేయకపోయినా నన్ను అంటారయ్యా అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కరెక్ట్ చెప్పలే. నువ్వు తప్పు చేస్తే నీ ఎదుట మాట్లాడుతా అంటే నీ గుండెలో గుబులు భయం ఉంటుంది. తప్పు చేయకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు చెప్పినప్పుడు అయ్యా గిట్ట జరిగింది, ఇట్ట అమ్మా తప్పు ముచ్చట. ప్రభు మంచోడు, ప్రభు నన్ను సగుల కష్టాల నుండి విడిపించాడు. ఆయన సన్నిధికి మనము ఆసక్తితో వెళ్ళాలి. ఆయనకి ఇవ్వవలసింది ఆయనకి ఇవ్వాలి. ఆయనకి నచ్చినట్టు మనం జీవిస్తే మనల్ని ఆశీర్వదిస్తాడమ్మా. రేపు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? నువ్వు ఈ పేరు చేత బయటికి వెళ్ళినావు కదా, పరలోకం పోతుందా నీ ఆత్మ అని చెప్తే ఇంకెక్కడికో అయ్యా. హల్లెలూయా. ఇట్లా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇట్లా వెనకకు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆది కాండములోనే పోయిండు ఒక ఆయనే, కయీను, ఆదాము సంతతి. హల్లెలూయా. గమనించండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరు కాదు? పక్షపాతి. మరి మనం కూడా పక్షపాతం చూపెట్టొద్దు. ఇది ప్రభు సన్నిధి, నీ ఇల్లు కాదు. ఏంటిది ఇది? ప్రభు సన్నిధి. నువ్వు ఒకప్పుడు అన్యజనునివి, ఒకప్పుడు ఎవలం మనం? దేవుని బిడ్డలం కాదు. దేవుని బిడ్డలు కానప్పుడు పక్షపాతం ఉంటుంది. వాడు నాకు వేయలేదు కాబట్టి వానికి చూడు ఇప్పుడు నేను ఎట్లా చేస్తాను, వాడిని పిలిచి ఇజ్జత్ ఇస్తామని పిలిచి ఏం చేస్తాడట? వాడు నాది తీసిండు కదా పరువు, వాడిని పిలిచి తీస్తా ఇజ్జతి, వాని సిగ్గు పోవాలంత. హల్లెలూయా. ఇది ఎవరికి ఉంటుంది? ప్రభాకర్ గారు, ఇది ఎవరికి ఉంటుంది? అన్యజనులకు ఉంటుంది. మరి మనకు ఉండొచ్చా ఇది? మనలో కూడా చాలా మందికి ఉంటే లోపల ఒకవేళ నీకుండి ఇక్కడికి వచ్చి పాస్టర్ గారితో ఈ ప్రవచనాలు చెప్తున్న మాటతోటి నీకు 12 ప్రవచనాలు చెప్పినా ఈ ప్రవచనాలు ఎడిపోతాయి. పోయిన వారం చెప్పిన బాటిల్ మీద మూత పెట్టి ఎన్ని నీళ్ళు పోసినా పోతాయా? పోవు. హృదయము తెరిస్తే ఇందులో ఉన్న గబ్బిలాలన్నీ పోతాయట బయటికి. తెరవబడిన హృదయము దేవునికి కావాలి.
కడగబడిన హృదయం దేవునికి కావాలి. అందుకనే పశ్చాత్తాపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పవిత్ర జలాన్ని దేవునికి అర్పించాలి. కొంతమంది దొంగేడుపు పెడతారు. దొంగేడుపు ద్వారా అది పవిత్ర జలాలు కాదు. ఈ కన్నీళ్లను కూడా ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? సినిమాలు, సీరియల్ చేయబట్టి అపవిత్రం చేస్తూ ఉన్నారు. నీవు అపవిత్రమైన జలాలు దేవునికి అర్పిస్తే ఆయన ఈనాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళి నటన చేసి డ్రామా చేసి ఎక్కెక్కిపడి ఏడితే పక్కకు చెప్పు ఏమో బాగా ఏడుతుందని చెప్పి పాస్టర్ అనుకుంటాడు కదరా చెల్లె. కానీ దేవుడు అనుకుంటాడా? ఇక్కడ ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు? ఇక్కడ. ఓరి పాస్టర్ నీకు తెలియదురా. హల్లెలూయా. పాస్టరు నీకు తెలియదురా, ఈమె ఏడిచేదంతా దొంగేడుపురా. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తే ఏం మాట అంటే, ఒక దేవుని బిడ్డ, రాయలవ్వ లాంటి బిడ్డ అనుకో, బాధపడక బిడ్డ, రాయలవ్వ లాంటి తల్లి మందిరం కాడికి వచ్చి చర్చి క్లీన్ చేస్తుంది, పట్టలు ఎత్తుంది. పాస్టర్ వాళ్ళు బాగా మీటింగ్స్ అటు ఇటు పోవడం ద్వారా కొన్ని బట్టలు ఇడుచుంటే అయి పిండుతుంది, కొన్ని గిన్నెలు తోముతుంది, చర్చి ముందట క్లీన్ చేస్తుంది. ఇల్లు దగ్గర ఉన్నది కాబట్టి టక్కున పోయి ఇంటికి పోతుంది. ఇక పాస్టరు అమితమైన ఆనందముతోటి, అబ్బా మమ్మల్ని అర్థం చేసుకున్నది దేవుడు ఇచ్చిండు బిడ్డ, ఈమె కడుపేదరికములో ఉన్నదని కూసున్న ప్రతిసారి ప్రార్థన చేస్తున్నట. రాయలవ్వను దీవించు, రాయలవ్వను దీవించు, రాయలవ్వను దీవించు. దేవుడు చూపెడతానట. ఆమె బతుకు మారలేదు, ఆమెకు ఇట్లున్నది, ఆమె భర్తకు లోపడదు, ఇగో ఆమె ఇట్లున్నది. దేవుడు చూపెడతా అంటే గింతనే మేము చెప్పక ముందుకే ఇక్కడికి వచ్చి గిన్ని మంచి పనులు చేస్తుంది. ఇది చూపెట్టేది దయ్యం. పో సైతానా, పో సైతానా, పో సైతానా అంటాడు. అర్థమవుతుందా? అంటాడు. ఇక ఇంకా ప్రార్థన చేస్తాడు. పాపం పాస్టర్ మీద దేవుని కనికరం ఉన్నది. ఎందుకంటే అందరి కొరకు ప్రార్థన చేస్తాడు, ఏ భేదం లేకుండా. ఈమెను కూడా దీవించమని చేస్తాడు. అప్పుడు ఒక రోజు రోడ్డు మించాలి పాస్టర్ పోతాడ. పాస్టర్ బండి అట ఏమైందట, పంచర్ అయిందట. పంచర్ అయితే ఆ రోడ్డు గుంటనే ఈ యొక్క రాయలవ్వ భర్త పోతుందట. అవ్వ బాధపడకు, మళ్ళీ చెప్తాను. హల్లెలూయా. రాయలవ్వ భర్త పోతున్నట. పోతా అంటే సడన్గా పాస్టర్ని చూసి ఏమన్నాడట అంటే, పాస్టర్ గారు ప్రైజ్లాడండి. ఈయన ప్రైజ్లాడని బాగానే చెప్తాడు, కానీ ఒక్క రోజున చర్చికొస్తాడా, దొంగ ప్రైజ్లాడు చెప్తాడని పాస్టర్ అనుకుంటాను. అప్పుడు ప్రైజ్లాడ్ బ్రదర్ అని చెప్పి వచ్చుడుతోటే మీరు ప్రైజ్లాడు చెప్పినా చెప్పొద్దు అనుకున్నా. నేను ఎందుకు చెప్పినా తెలుసా? నీ భార్య మీద ఉన్న ప్రేమతోడు చెప్పిన. ఏ ప్రేమ? దైవ ప్రేమ. మళ్ళీ తప్పుగా అనుకోకూరి. హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్య చర్చి దగ్గరికి వచ్చి గన్ని మంచి పనులు చేసి ఆమెను దీవించమని చెప్పి దీవించి పంపిస్తాంట. నువ్వు ఎందుకు వస్తలేవు చర్చికి అంటే, నా భార్య గురించి నీకేం తెలుసయ్యా, నా భార్య గురించి నీకేం తెలుసయ్యా. ఏం తెలిసేది? గంత మంచిగా చూసుకుంటుంది. రా చూపెడతా. హల్లెలూయా, రా చూపెడతా అని చెప్పి ఇంటికి తీసుకొని పోయిండట. తీసుకొని పోయే ముందు ఆయన ఒక మాట చెప్పిండట, మన చెప్పుల శబ్దం కూడా కావద్దు పాస్టర్ గారు, నీకు చూపెడతా సంగతి అని చెప్పి టమాటాలు, పచ్చిమిర్చి, బెండకాయలు, కొత్తిమీర, ఈ కూరగాయలు పట్టుకొని పోయిండు. ఆయన ఉన్నంతలా పట్టుకొని పోగానే పాస్టర్ గారు నువ్వు పక్కకుండా అని చెప్పి లోపలికి పోయిందట. పోగానే ఏది నేను బిర్యానీ చెప్పినా కదా, నువ్వు గీ తెచ్చినవేంది అని చెప్పి, ఈ కొత్తిమీర అయితే అల్కగా ఉంటుంది కదా, కూరగాయలు మళ్ళీ బయట అయితే ఖరాబ్ అవుతాయి అని కొత్తిమీర తీసి బయటికి ఇసిరేయగానే కిటికీలోకి వెళ్ళో లేకపోతే దర్వాజ కూడా ఆయన మోకాన పడుతుంది. అప్పటికే రే నిన్ను చేసుకోవద్దని ఎన్నోసార్లు చెప్పినా కానీ చేసుకున్నా నేను రా, అనుభవిస్తానా. ఇవన్నీ మాట్లాడి బాగా తిడతా అంటే కూర్చొని ఓపిక పడుతున్నట. హల్లెలూయా. పట్టి అప్పుడు ఇంకేమంటుందో అనుకున్నప్పుడు కొత్తిమీర పడ్డది కాబట్టి ఇంకా దారుణంగా తిడితే నా ఫేస్ చూడలేదని పాస్టర్ గారు డైరెక్ట్ వచ్చిందట. రాగానే గుట్టికిలు ఎత్తుందట. పాస్టర్ గారు ప్రైజ్లాడండి. ఏమంటుందట? ప్రైజ్లాడండి. అమ్మా ఈ రామ్మ, నీ ప్రైజ్లాడ సంగతి పక్కకు పెట్టుకొని ఇక రామ్మ అని చెప్పి భర్తను భార్యని ఇద్దరు కూర్చుండబెట్టి, భార్య అనేది భర్తకు కిరీటము లాంటిది. హల్లెలూయా. ఎవరట? కిరీటము లాంటిదట. నువ్వు ఇక్కడనో ఇసంటి మాటలు మాట్లాడి చర్చి కాడికి వచ్చి అన్ని పనులు చేసినా, నిన్ను దేవుడు దీవించాలని నేను ఎంత ప్రార్థన చేసినా,
దేవుడు అనేకసార్లు నీ గురించి చూపెట్టినా నువ్వు ఇక్కడ నటించే విధానాన్ని బట్టే నువ్వు మంచిదాని అనుకున్నా కానీ దేవుడు చూపెట్టిన దాన్ని బట్టి నమ్మలేదు బిడ్డ. అందుకనే నువ్వు దీవెన పొందలేదు. నీ భర్త రావట్లేదు మందిరానికి అని చెప్పి అనేక సార్లు ప్రార్థన చేయంటే నేను చేస్తే భార్య అడ్డుగా ఉన్నదని చెప్పి అంటే నేను అస్సలే తప్పు పట్టలేదు బిడ్డ. నిన్ను హెచ్చరించలేదు బిడ్డ. నువ్వు చేసే పనులు ఎట్లున్నాయంటే అప్పుడు ఆమె పశ్చాత్తాపడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది స్త్రీలలో కావచ్చు, చాలామంది పురుషులలో పాస్టర్కు బాగానే కనపడతారు. చాలామంది ఇతర విశ్వాసులతో బాగానే మాట్లాడతారు, కానీ హృదయంలో విషం ఉంటుంది. పక్షపాతం చూపెట్టొద్దు. కొంతమంది విశ్వాసులతోటే ఫ్రెండ్షిప్ చేస్తారు, కొంతమంది విశ్వాసులతోటే వాళ్ళు మంచిగా నడుచుకోవాలని చూస్తారు. కడమ వ్యక్తులను పక్కకు పెడతారు. ఒక బీదవాడు వస్తే పక్కకు పెడతాడు, ధనికుడు వస్తేనే కలుపుకుంటాడు, బీదవాడు వస్తే పక్కకు పెడతాడు. ఇది పక్షపాతము. యాకోబు రాసిన పత్రికలో మీరు చూడవచ్చు, ఇంటికి పోయినాక చదివిన టైం అయిపోయింది. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. నీ శరీరములో ఆవగింజంత, నీ హృదయంలో ఇసుక రేణువు అంత విషమున్నా కానీ దాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు నీలోనికి రాడు. ఎంత వేడుకుంటానో మేము పరిశుద్ధాత్మ మీరు పొందాలని, ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడుపుతానం, ఎంత ప్రార్థన. 11 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం నిన్న 11:30 వచ్చినాం. ఫస్ట్ వచ్చిన ప్రార్థనలకు ఇసుక అనిపించి మళ్ళీ పోయి ఇంత ఛాయ తాగి వచ్చిన. మళ్ళీ పోయి పాస్టమ్మతోటి ఛాయ చేయించుకొని, ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా ఉన్నారా, తమ్ముడు బన్నాడు, అవ్వ బన్నది, ఇంకెవరు చేయాలి. మా చెల్లె ఎవరు సౌజన్య ఒకరోజు వచ్చింది, భర్తకు రిబ్బన్ కటింగ్ చేసింది. రిబ్బన్ కటింగ్ అంటే ఏంటంటే తమ్ముడిని ప్రతిరోజు వచ్చి ప్రార్థనలో కూర్చోమని చెప్పిన. మా చెల్లె ఫస్ట్ రోజు వచ్చింది, బాధపడకరా, ఫస్ట్ రోజు వచ్చింది, ఒక్కరోజు వచ్చింది, ప్రార్థన చేసింది. ఇక నువ్వే పోవాలి రోజు. రిబ్బన్ కటింగ్ అయితే నేను చేసిన. హల్లెలూయా. ఎందుకు? కాలుగుంటే వచ్చి నీ భర్త కొరకు చేయొచ్చు కదా. కాలుగుంటే మీరు కూడా వచ్చి మందిరంలో గడపచ్చుగా. మన మందిరం లేదా ఇల్లా? మేము ప్రార్థనకు పోయినప్పుడు ఇంట్లోనే పెట్టేది. ఇసాకని అడగండి, చంద్రగూడెంలో ఒడ్రోళ్ళు ఇల్లు అది, అంతేనా? ఆ ఇంట్లో మనం విడి రోజు ప్రార్థనకు పోతే అక్కడ నడుతుందా? భర్త మారుమనసు పొందని వాళ్ళు కొంతమంది పందికూర కూడా తెచ్చుకొని తింటారు. అరే ఉన్నది చెప్తాను, మాట చెప్తాను, మారుమనసు పొందని వాళ్ళు ఏం చేస్తారు, తెచ్చుకొని తింటారు. అసలు కాడ పోయి మనం ఇటు రోజు పోతే నడుతుందా? మరి ఇక్కడ 24 గంటలు ఈ మందిరం మీ కొరకు అందుబాటులో ఉన్నది. నువ్వు ప్రార్థన ఎప్పుడైనా చేసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడవచ్చు, ప్రార్థన చేయొచ్చు. నువ్వు రాత్రి ఇక్కడ పడుకోవచ్చు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రభు స్వరాన్ని వినడం కొరకు వేచి ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పక్షపాతాలు మనకొద్దు. ఆయన పక్షపాతి కాదు. పవిత్రమైన జలాలను మాత్రమే నువ్వు ప్రభువుకు అర్పించాలి. కపటంగా అర్పించిన ఆయన ఏంటడా? కొబ్బరికాయ దారా దేవుడు మెసేజ్ అక్కడికే పట్టుకొని పోయాడు. ప్రభు ఈ వాక్యాన్ని మన వినికిలలో దీవించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. Thank you Jesus, thank you Lord. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పాస్టర్ ముందుకు వచ్చి వాక్యపు తీర్మానం చేయించి ప్రార్థనలు నడిపిస్తారు. ముందుకొచ్చి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ప్రభువానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. గొప్ప దేవానికి వందనాలు ప్రభువా. తండ్రి సర్వోన్నతుడానికి స్తోత్రములు. కన్నీళ్లు విడిచి తండ్రి ప్రార్థించుట నిమిత్తమున ప్రభువా ఈ దినం మీరు మాట్లాడి ఉన్నారు. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి అన్న తండ్రి నాయన నీకు స్తోత్రం అన్న కలిగిన యొక్క ప్రభువా ఆ యొక్క సమస్య నుంచి నా తండ్రి చనిపోతున్నానని అయ్యా తెలుసుకొని ప్రభువా ప్రవక్త ద్వారా తెలుపబడినప్పుడు ప్రభువా నాయన నీకు
అయానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి